పితృలోకంకి వెళ్ళిన వాళ్ళు, బ్రహ్మలోకాలకి వెళ్ళిన వాళ్ళు, అంటే పితృలోకాలకి అంటే చంద్రలోకం కానీ, సూర్యలోకం, ఇంద్రలోకం ఇలా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. తర్వాత బ్రహ్మలోకం పొందిన వాళ్ళు, వీళ్ళంతా వాళ్ళ వాళ్ళ పుణ్యాలను బట్టి అక్కడ సకల ఆనందాలని తర్వాత అవన్నీ అనుభవిస్తున్నారు అని అనుకున్నాం కదా. అంటే వాళ్ళు అక్కడ సూక్ష్మ శరీరంతో వాళ్ళు పొందేది ఆ ఆనందం, అక్కడ అంత భోగాలు అనుభవించడం అంటే ఆ భగవత్ చింతనతోటి చింతన చేస్తూ అలా ఉండిపోవడమా? వాడు ఎలా అనుభవిస్తారు? ఆ సకల భోగాలంటే ఏమిటి, అక్కడ ఉన్న సకల సుఖాలు అనుభవిస్తారు అని అనుకుంటారు కదా. వాళ్ళు ఏ విధంగా ఏంటి పొందుతారు? లేకపోతే భగవంతు చింతనతో వాళ్ళడమే భగవంత్ ఆనందమా? అంటే ఇప్పుడు మీరు అడిగేది ఏంటంటే దేహం లేకుండా ఎట్లా అనుభవిస్తారనా? అంతేనా? అన్మ్యూట్ చేసుకోండి. వాళ్ళు ఇప్పుడు ఆ లోకాలకు వెళ్ళిన తర్వాత సకల సుఖాలు సకల భోగాలు అనుభవిస్తూ ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి రావడం కానీ మళ్ళీ మధ్యలోకానికి వస్తారని మనం అనుకున్నాం. కాబట్టి అక్కడ వాళ్ళు అనుభవించే సకల సుఖాలు భోగాలు ఏమిటి సూక్ష్మ శరీరంతో? ఇప్పుడు రాత్రి మీరు పడుకొని నిద్రపోయారు అనుకోండి, ఒక కళ వస్తుంది. ఆ కళలో మీరు ఈ స్వర్గలోకము, ఈ భోగాలు, వీటన్నిటి గురించి కాస్త వినున్నారు అనుకోండి. అవి కాస్త మీ మనసులో ఒక ముద్ర పడిపోయింది అనుకోండి, అదిగో ఆ కళ వస్తుంది. ఆ కళ వచ్చినప్పుడు మీరు రకరకాలైనటువంటి భోగాలు, భోగం అంటే ఏమిటి? మనసుకి సంతోషం కలిగించేది. అందుకని అదిగో నందనవన విహారం, మరి అప్సరసల సమాగమం, ఈ కామధేనువు, కల్పతరువు, ఇట్లా మనం సుమారుగా మనం మామూలుగా కొన్ని చెప్పుకుంటాం. కానీ ఇంకా చాలా ఉన్నాయి, శాస్త్రాల్లో చెప్పబడి చాలా ఉన్నాయి. ఇట్లా ఇవన్నీ కూడా మీరు అనుభవించినట్లుగా రాత్రి కళ వచ్చింది అనుకోండి. అప్పుడు ఎవరు అనుభవించారు? దేహం అనుభవించిందా? మరి ఎవరు అనుభవించారు? అక్కడ కూడా దేహం ద్వారానే అనుభవించినట్టే ఉంటుంది కళ్ళలో కూడా. కానీ మీ దేహం ఏమో పక్క మీద ఉంది, దానికి ఏం తెలియదు. కానీ అక్కడ మాత్రం ఓ దేహం ఉంది. ఎట్లొచ్చింది ఆ దేహం? ఇప్పుడు మీరేం చెబుతారు? తెల్లారి పొద్దున్నే నేను రాత్రి హిమాలయ పర్వతాలకు పోయినట్టు గుర్తొచ్చింది, అలా అలా విమానం కూడా లేకుండా అట్లా ఊరికి అట్లా ఎగిరిపోయినట్టుగా నాకు కల వచ్చింది, నేను అట్లా వెళ్ళాను అని చెబుతారు. నేను వెళ్ళానంటే వెళ్ళేది ఎవరు? ఈ దేహం వెళ్ళిందా? ఈ దేహం ఈ దేహం పక్క మీదనే ఉంది కదా, కానీ వెళ్ళటం మాత్రం జరిగింది. అంటే ఎవరు వెళ్ళారు? అక్కడ ఇంకో దేహం తయారైంది. ఆ దేహాన్ని తయారు చేసింది ఎవరు? మీ మనస్సు. మీ మనస్సే దేహాన్ని తయారు చేసింది, హిమాలయ పర్వతాలని తయారు చేసింది, విమానాలని తయారు చేసింది, మీ తోటిపాటుగా ఉన్నటువంటి స్నేహితుల్ని తయారు చేసింది, వీళ్ళందరినీ తయారు చేసింది. అలాగే రాత్రి ఒక కళ వచ్చింది. దాంట్లో ఎవరో కత్తి తీసుకొని పొడిచారు, రక్తం గారింది, కేకలేశారు, చుట్టూ అందరు చేరారు. వాళ్ళంతా కూడా పాపం, అయ్యో పాపం, ఎవరో పాపం ఈయన అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్లారు, కట్టు కట్టించారు, తీసుకొచ్చారు. ఇవన్నీ జరిగినాయి. మరి ఇదంతా ఏ దేహానికి జరిగింది? ఈ దేహం మాత్రం ఎట్టే ఉంది, కానీ ఏ దేహానికి జరిగింది అక్కడ? అంటే అక్కడ కూడా ఓ దేహం ఉంది, అక్కడ కూడా ఓ మనసు ఉంది, అక్కడ ఓ బుద్ధి ఉంది, అక్కడ కూడా ఆలోచనలు ఉన్నాయి. అంటే మీ మనస్సే ఈ కథకి అనుగుణంగా అక్కడ అన్నిటినీ సృష్టించింది. అయితే మేలుకున్న తర్వాత అది నిజమా అంటే మీకే తెలుసు కదా, ఎవరు అడగక్కర్లేదుగా, ఒట్టిదే అని తెలుసు కదా. అదే ప్రకారంగా ఈ సుఖాలు భోగాలు అనుభవించడం అంటే మనం మాత్రం, మన దేహం మాత్రం ఇక్కడే పోయింది. దేహాన్ని వదిలిపెట్టిన తర్వాతనేగా పోయేది, దేహం ఇక్కడే పోయింది. కానీ అక్కడికి పోయినటువంటి జీవుడు, ఆ సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో అదిగో అది అన్ని తయారు చేసుకుంది. అక్కడ దేహాన్ని, వీటిని అన్నిటిని కూడా ఊహించుకునేటప్పటికల్లా ఆ దేహం అనుభవిస్తా ఉంది. రాత్రి కల్లో ఎట్లా అయితే అనుభవించడం జరిగిందో అదే ప్రకారంగా అక్కడ కూడా అనుభవించడం జరిగింది. ఏమిటి ఆ సుఖాలు అని అంటే, ఏ సుఖాలు కోరుకుంటే ఆ సుఖాలు. మనం సుఖం అనేది ఏదైతే ఉందో ఆ సుఖాలే. బాగా డబ్బు ఉంటే సుఖం అనుకుంటే అదిగో డబ్బు కావాల్సింది, డబ్బు ఎటు చూసినా డబ్బే. బంగారం ఉంటే సుఖం అంటే ఎటు చూసినా బంగారమే. మంచి బిల్డింగ్ ఉంటే బాగుంటుంది అనుకుంటే ఓ 50 అంతస్తుల బిల్డింగ్ వచ్చింది అక్కడ. అది ఇవన్నీ కూడా అట్లా అనుభవించాయి అన్నమాట. ఈ సుఖాలు భోగాలు అట్లా అనుభవించి చేసినటువంటి పుణ్యాలకి ఆ పుణ్యం ఖర్చు అయిపోతే తిరిగిరా.